శ్రీ నల్లపల్లి మూలారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారిని తలుచుకుంటూ సంస్మరించుకోవడం ఒక ప్రధాన ఉద్దేశంగా 4 వాక్యాలు వారి గురించి చెప్పి సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సభాధ్యక్షుడు నల్లపల్లి రామకృష్ణారెడ్డి గారిని కోరుకుంటూ వారికి నాటక రంగంపై ఒక మక్కువతో నాటక కళా పరిషత్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు 36 సంవత్సరాలుగా నాటక కళా పరిషత్ నిర్విరామంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సాహిత్యం పట్ల కళల పట్ల మక్కువతో అనేక మంది సాహిత్యవేత్తలతో అనేక మంది కళాకారులతో కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మరి ఇవాళ ఎవరైతే ఇక్కడ అవార్డు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నామో బేతవూరు రామరమణ గారు వారి సుప్రసిద్ధులు కవిగా వారు అనేక గ్రంథాలు వారు రాయడం జరిగింది. దాదాపుగా దేవి భాగవతం మొదలుకొని అనేక గ్రంథాలు రాసి దాదాపు 15 గ్రంథాలు రచించి వారు దేవి భాగవతానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వారు కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో రాష్ట్రపతి అవార్డు కూడా వారు గ్రహించడం జరిగింది. మరి అదృష్టం ఏంటంటే మా కుటుంబానికి 35 సంవత్సరాలుగా వారి సన్నిహితులు, ఆ సాన్నిహిత్యం అదేవిధంగా వారి ప్రభావం మరి మూలారెడ్డి గారికి సంబంధించిన అనేక సభల్లో వారు పాల్గొనడం కూడా జరిగింది. అదేవిధంగా రెండవ వ్యక్తి డాక్టర్ కర్రామారెడ్డి గారు అనపర్తి స్వస్థలం మరి రాజమండ్రిలో మానసిక వైద్యులుగా వారు అనేక సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. 40 సంవత్సరాలుగా వారు 74 సంవత్సరాల వయసులో ఇప్పటికీ 61 డిగ్రీలు పూర్తి చేశారు. వారు స్వతహాగా వైద్యులైనప్పటికీ వారు లా ఇంజనీరింగ్ కోర్సులు కూడా పూర్తి చేయడం మరి ఇప్పుడు ఒకేసారి ఐఐటికి సంబంధించిన 4 కోర్సులని వారు అధ్యయనం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారు ఆర్ఎస్ఎస్కి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా కూడా ఉండడం జరిగింది. వీరిద్దరికీ అవార్డులు ఇవ్వడం అనేది సముచితంగా ఉంటుందనేది నిర్ణయం చేసుకునే రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళ ముందుగా మరి నందమూరి తారక రామారావు గారి విగ్రహం అదేవిధంగా మూలారెడ్డి గారి విగ్రహావిష్కరణ దుప్పలపూడి గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. మరి మూలారెడ్డి గారితో సన్నిహితం ఉన్న పూర్వ నాయకులందరూ 42 నుంచి తెలుగుదేశం పార్టీతో ఉన్న నాయకులందరూ ఆ కార్యక్రమానికి రావడం, అక్కడ ఎక్కువసేపు కార్యక్రమం అవ్వడం వల్ల కాలాతీతమైంది. మరి మధ్యాహ్నం రామారాయుడు గారికి వేరే కార్యక్రమం ఉండడం మూలంగా మొదటగా అవార్డుల కార్యక్రమం పూర్తి చేసుకుని ఆ తర్వాత రామానాయుడు గారు ప్రసంగం అయిన తర్వాత వారు ఈ కార్యక్రమం నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత మిగిలిన కార్యక్రమం మనం నిర్వహించుకుందామని తెలియజేసుకుంటూ ముందుగా ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించాల్సిందిగా శ్రీ దుర్గా శ్రీరామూర్తి గారి ప్రముఖ సాహిత్యవేత్త దుర్గా శ్రీరామూర్తి గారిని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్థానిక శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారికి, వేదికను అలంకరించిన జిల్లా సహకార సంఘం అధ్యక్షులు కాకినాడ అభివృద్ధి పదార్థి చైర్మన్ కుమార్ బాబు గారికి, రాజమండ్రి అభివృద్ధి పదార్థి చైర్మన్ సచివ గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగన్ గారికి, జనసేన ఇన్ఛార్జ్ శ్రీ నారాయణ గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలందరూ కూడా నా పేరు. నేటి పురస్కార విజేతలు పెద్దలు, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య బేతవూరు రామరమణ గారికి, వారు బహుశా నాకంటే వయసులో 2 సంవత్సరాలు చిన్న అభ్యాసంలో కానీ వారికంటే వయసు పెద్దవాళ్ళైనప్పటికీ వారిలో విద్వత్తుకి నా యొక్క ప్రారంభం. అంతేకాకుండా మనసులో అధ్యయనం చేసే ఒక మనసులో మంచి రాక శ్రీ గౌరీ రామరాజు గారు
విద్యార్థి ఆయన ఎన్ని గ్రాడ్యుయేషన్ చేశాడో ఈరోజు సభలో తీసుకున్నాం. అది ఎంతసేపు కూడా మా ప్రాంతంలో ఎవరికైనా మానసిక రోగాలంటే రామారెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ పంపించి వాళ్ళకి వైద్యం చేయించింది. ఆయన ఒక మానసిక వైద్యుడిగా ఈరోజు ఈ సభకు వచ్చిన తర్వాత వాళ్ళని విజ్ఞానాన్ని వారికి కూడా ఈరోజు నల్లబెల్లి మూలారెడ్డి గారి స్మారకంగా పురస్కారాలను చేయడం వారిని ఎప్పుడు చేయడంలో ముఖ్యంగా రామకృష్ణారెడ్డి గారి విద్యార్థిని నేను కొనసాగాలి. గతంలో రామబ్రహ్మ గారికి గతంలో కేంద్ర సాహిత్య పురస్కారం భాషా సంఘం అందుకున్నప్పుడు నాకు బాగా గుర్తు 2004లో మూలారెడ్డి కళాపక్ష ద్వారా వారికి సత్కారం జరిగింది. ఈ రోజున తిరిగి రాష్ట్రపతి పురస్కారం వచ్చినప్పుడు మళ్ళీ ఈ రోజున మూలారెడ్డి గారి స్మారకంగా వారి యొక్క గుర్తుగా వారి యొక్క గౌరవంగా ఈరోజు మనకి తిరిగి ఈ సభలో పురస్కారం. ఈ రెండింటిలో బట్టి మూలారెడ్డి గారితో వాటిన అనుబంధాన్ని మనలో కూడా ఒకసారి గుర్తు చేసింది అవకాశం కలిగింది. ఈ సందర్భంలో నాకు మూలారెడ్డి గారితో సుమారు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం. వారితో చాలా సన్నిహితంగా వారి కష్టసుఖాల్లో నేను అత్యంత సమీపంగా వారిని చూసుకోవడం. వారిలో ఆయన ఒక నిరంతర శ్రామికుడు. రాజకీయాల్లో నిరంతరం శ్రమించే వ్యక్తి చాలా అడుగులలో పదవిన అలంకారాన్ని భావిస్తూ కేవలం పదవి కోసం ఆ ఓషన్ ఏం చేసే తత్వంగా రాజకీయ సంస్కృతి కష్టం ఉన్నప్పుడు అట్లాంటి రాజకీయ నాయకుడిని మనం ఈ రోజున గుర్తు చేసుకోవడం చాలా అవసరం ఆయన నచ్చిన లోపం చాలా విలక్షణమైన రాజకీయాలు ఎవరితో కావాలని చెప్పి సత్తుకుని తెచ్చుకోవడం. కానీ ఏమైనా సత్తుకుని తెచ్చుకోవాలనుకుంటే ఆయన ఎంతటి బలవంతుడైనా అది ఆయన పోరాటం. అప్పట్లో ఆయన ఎలక్షన్స్లో నిలబడ్డప్పుడు అప్పట్లో రాముతో కూడా చాలా సరిగ్గా వచ్చారు. అంటే సుమారు నాకు తెలిసి 2-3 ఎలక్షన్స్లో ఆయన గంట 1999, 2004, 94లో ఆయన బ్యాక్ సైడ్ నుండి ఆయన బ్యాక్ ఎండ్గా ఉండి ఎలక్షన్ మేనేజ్మెంట్ అంతా కూడా నిర్వహించింది రామకృష్ణ. మూలారెడ్డి గారు ప్రచారం చేసుకోవడం అందులో పాలు తప్ప వెళ్లకుండా ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తి రామకృష్ణ. దాన్ని బట్టి ఆయన కొంత రాజకీయ గెలుపుకోవడం నేర్చుకున్నారు. కానీ నేను అప్పట్లో అనుకున్నాను మూలారెడ్డి గారికి రాజకీయ వారసులుగా రామకృష్ణానికి సరిపోగలరా అని చెప్పి నాకు అప్పట్లో అనిపించేది. కానీ తర్వాత రాజకీయాల్లో వచ్చిన తర్వాత 2014లో మొదటిసారి పార్టీ తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చినప్పుడు చాలా పోరాటం జరపాల్సి వచ్చింది. ఏమైనా అటువంటి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించింది. కానీ అప్పట్లో పార్టీ ఫోరంలో ఎక్కువగా ఈ కుటుంబం యొక్క ప్రజల్లో ఉన్న అనుభవం అదేవిధంగా రామకృష్ణ యొక్క సామర్థ్యాన్ని పెట్టింది వ్యక్తిగా ఏదైతే చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువగా
భావించడానికి మూలారెడ్డి గారు అంటే మా అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం, ఒక ఆదర్శని, ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక నిబద్ధతకు మారు పేరు నల్లమిల్లి మూలారెడ్డి గారు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయం కోసం, ఆయన యొక్క స్ఫూర్తితో ఆ రోజు 1983లో, 85లో, 94లో, 99లో ఇట్లా శాసనసభ్యుడిగా ఆ రోజు విశిష్టమైనటువంటి సేవలు ప్రజలకు అందించడంతో పాటు అదేవిధంగా రైతాంగ పక్షాన మరి ఆ రోజు ఆయన అందించినటువంటి సేవలు కానీ, అదేవిధంగా ఆ రోజు కళలు, కళాకారులు గౌరవివ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు ఆ సాహితీ పురస్కారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున మూలారెడ్డి గారు మరి ఈ నియోజకవర్గంలో మరి ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు భౌతికంగా ఆయన మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఆయన సేవలు ప్రతి హృదయంలోనూ కూడా నిక్షిప్తమై ఈరోజు మనందరి హృదయాల్లో ఒక చెరగినటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి మరి నల్లమిల్లి మూలారెడ్డి గారు. అటువంటి నల్లమిల్లి మూలారెడ్డి గారి యొక్క ఆశయం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారు. ఈరోజు వారి కుమారులు మరి రామకృష్ణారెడ్డి గారు, ఎందుకంటే నిజమైనటువంటి పుత్రోత్సవం అనేది పుత్రుడు జన్మించినప్పటికంటే కూడా ఆ పుత్రుడు మంచి ప్రయోజనమైనప్పుడే ఆ తండ్రికి నిజమైనటువంటి ఆనందం, సంతోషం కలుగుతుంటారు. ఆ రకంగా మూలారెడ్డి గారు మన మధ్య ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా ఈరోజు ఆయన పుత్రుడు రామకృష్ణారెడ్డి గారు తండ్రి మాటను, తండ్రి ఆజ్ఞను, తండ్రి ఆశయాన్ని గౌరవిస్తూ ఈరోజు వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళారు. అందులో భాగంగా అనపర్తి నియోజకవర్గానికి విశిష్టమైనటువంటి సేవలు రామకృష్ణారెడ్డి గారు ఒక పక్కన అందిస్తూ, మరొక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా, ఎందుకంటే నేను కూడా గతంలో 14, 19 మేము శాసనసభ్యులుగా పనిచేయడం కానీ, అదేవిధంగా 19, 24 మధ్య అనేకమైనటువంటి పోరాటాలు ఆ రోజునటువంటి ఒక నిరంకుశమైనటువంటి నియంత్రణమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కక్షలు, కేసులు, వేధింపుల్లో జరిగిన పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కలిసి ఆ రోజు మేము కూడా రామకృష్ణారెడ్డి గారి అందరూ కూడా కలిసి పోరాడినటువంటి విషయం. అంటే ఆ రకంగా మరి తండ్రి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఒక మంచి సుపరిపాలన ప్రజలకు అందించాలనే ఆలోచనతో పనిచేస్తూ ఇవాళ మనందరి ఆదరాభిమానాలను పొందిన వ్యక్తి మరి రామకృష్ణారెడ్డి గారు. అంచేతే ఈరోజు ఇంతమంది ఆదరాభిమానాలు పొంది, ఇంతమంది మరి ఆశీస్సులు అందుకునేటువంటి రామకృష్ణారెడ్డి గారిని చూసి ఖచ్చితంగా ఈరోజు మూలారెడ్డి గారు ఆయన ఆత్మ, ఒక పవిత్రమైన ఆత్మ, ఖచ్చితంగా ఆయన ఎంతో సంతోషం, ఆనందంగా ఒక నిజమైన పుత్రోత్సవం ఆయనకు ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆయన ఆశయాన్ని కొనసాగిస్తారు. ఎందుకంటే కన్న తల్లికి, కన్న ఊరికి కూడా ఎంత చేసినా కూడా రుణం తీరదంటారు. అటువంటి కన్న తండ్రి యొక్క రుణం కొంతైనా తీర్చుకోగలిగిన ఆలోచనతో ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి కళారంగానికి సంబంధించి, అదేవిధంగా ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి విజ్ఞాన రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులకి ఈరోజు మూలారెడ్డి గారి యొక్క పేరు మీద వాళ్ళకి అవార్డును వారు బహుకరించారు. చాలా సంతోషం. అందులో కూడా ముఖ్యంగా ఈరోజు రామబ్రహ్మం గారికి లాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు మా అందరి చేతుల మీదుగా అవార్డు, బహుమతి ప్రదానోత్సవం చేసేటువంటి విధంగా. ఎందుకంటే ఎక్కడ కళలు, ఎక్కడ కళాకారులు బాగుంటారో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణే శ్రీకృష్ణ దేవరాయ.
ఎందుకంటే ఒక స్వర్ణయుగం శ్రీకృష్ణదేవరాయల పరిపాలన అంటే ఆయన పరిపాలన కళ్ళకి కళాకారులకి అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క సామ్రాజ్యాన్ని ఆయన పాలనను మనం చూస్తాం. అదేవిధంగా దానిలో భాగంగా ఈ రోజు కూడా ఎనపర్తి నియోజకవర్గంలో అటువంటి కళలు కళాకారులు సాహితీవేత్తల్ని మనం గౌరవించుకోవాలనే ఆలోచనతో రామబ్రహ్మం గారు లాంటి మౌనతమైన వ్యక్తికి ఈరోజు అందులో కూడా వ్యక్తిగతంగా నాకు కూడా ఒక సంతోషం. ఎందుకంటే నేను కూడా ఒక కళాకారుడు వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరి శాసనసభ్యుడిగా ఉండి మంత్రిగా ఉండి అటువంటి కళాకారులు మరి సాహితీవేత్తల్ని గౌరవించుకునే అవకాశం కూడా మాకు రావడం కూడా చాలా సంతోషం. అందుకు హృదయపూర్వకంగా రామబ్రహ్మం గారికి కూడా మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా మరి రామారెడ్డి గారు ఇప్పుడే మనం చూస్తాం దగ్గర దగ్గర 60 పైబడి డిగ్రీలు ఉన్నటువంటి వ్యక్తి అంటే నిజంగా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రపంచ మేధావి. మళ్ళీ ఈరోజు నేను మళ్ళీ ఇన్ని డిగ్రీలు ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళీ రామారెడ్డి గారిలో నేను చూస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా ఈరోజు ఇప్పుడు సమాజానికి అత్యంత అవసరమైనటువంటి చికిత్స. ఎందుకంటే ఇప్పుడు శారీరకంగా కంటే ఇప్పుడు మానసికంగానే ఎక్కువ స్ట్రెస్ అనేది పబ్లిక్ లో కానీ ప్రజల్లో కానీ ఇంక్లూడింగ్ మాతో సహా ఉంటుంది. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు పరిగెడుతూ పనిచేస్తూ ఉన్నాం. ఇటువంటి స్ట్రెస్ లో ఏదైతే ఇలా ప్రజలు ఎవరైతే సమాజం ఎవరైతే ఉన్నారో మరి అటువంటి స్ట్రెస్ లో ఉన్నటువంటి మనందరికి కూడా అటువంటి మానసికమైన వైద్యం ఈరోజు చాలా చాలా అవసరమవుతుంది. అటువంటి మరి వైద్య నిపుణులు మరి విజ్ఞాన సంపన్నులైనటువంటి రామారెడ్డి గారిని కూడా ఈరోజు ఆ మూలారెడ్డి గారి యొక్క అవార్డుని బహుకరించడం అంటే అటు సాహితీ రంగం ఇటు విజ్ఞాన రంగం రెండు రంగాల నుంచి కూడా ఇద్దరు ప్రముఖులు ఈరోజు సత్కరించుకోవడం ద్వారా మరి యొక్క రామకృష్ణారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం చాలా ఆనందం సంతోషంగా ఉందనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఆ మూలారెడ్డి గారి యొక్క ఆశయ సాధన కోసం మాలాంటి వారు కూడా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు ఎప్పటికప్పుడు అటువంటి వారి జీవిత చరిత్రను ఎప్పటికప్పుడు చూసుకుంటూ భవిష్యత్తులో కూడా మూలారెడ్డి గారి యొక్క ఆశయాలు ఆ స్ఫూర్తితో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంకా భాగస్వామ్యం అవ్వాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఈరోజు ఇంకా ఏదైతే స్టేట్ హోటల్ అసోసియేషన్ మీటింగ్ లో పాల్గొనవలసి ఉంది కాబట్టి అందుకని ఈరోజు ఉదయం కూడా ఎన్నిక రావడం జరిగింది. శాసనసభ్యులను కోరుతూ 50,000 రూపాయల నగదు పురస్కారాన్ని అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అవిభక్త ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆధునిక యుగంలో ఏకైక కృష్ణదేవరాయల వారు ఎన్టీ రామారావు గారు. ఆయన చాలా దూరదృష్టితో తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించి తెలుగు కళలకు సాహిత్యానికి పండితులకు కళాకారులకు అపారమైన సేవ చేయాలి అని దాన్ని నియమించారు. దాని మీద ఇవాళ కాస్త దృష్టి పెట్టండి స్వామి అని నేను ఇప్పుడున్న ప్రభుత్వం పెద్దలందరికీ కూడా నేను
అభ్యర్థిస్తున్నారు. విడిపోయి సగం ముక్క అక్కడ ఉంది సూరవరం ప్రతాప్ రెడ్డి అని, మిగతా సగం ముక్క మరి రాజనీతిలో ఉంది. దాని గురించి కొంచెం దృష్టి పెట్టండి నేను అని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆ సాహిత్య పీఠం ప్రారంభించినప్పటి నుంచి దానికి దీనిగా ఉన్నవాడిని నేను 14 సంవత్సరాలు దాన్ని పెంచి పోషించి పెద్ద చేశాం. ఆ సందర్భంలో ఆ సంస్థ నుంచి వచ్చిన తొలి పుస్తకానికి ఆర్థిక సహాయం చేసిన ఉదాహరణలు మూలారెడ్డి గారు ఉదాహరణ. ఆ తర్వాత ఆ పీఠం నుంచి పుంఖానుపుంఖంగా పుస్తకాలు వచ్చాయి, గొప్ప గొప్ప వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇవాళ సమాజంలో ఉన్న సాహిత్య విద్యార్థులందరూ కళ్ళకి అద్భుతులు చదువుకుంటున్న పుస్తకాలు ఆ సాహిత్య పీఠం నుంచి వచ్చాయి. దానికి మూలం బీజం వేసినటువంటి మహానుభావుడు మూలారెడ్డి. ఆయన నేను ఎప్పుడూ మర్చిపోలేదు, ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాను. జగద్విఖ్యాత జననేత అని ఆయన గురించి అన్నప్పుడు నేను పులకించిపోయాను. నేను చాలా దేశాలు తిరిగాను. వెళ్ళిన చోటల్లా సాహిత్య పీఠం రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం మాట రాగానే అందరూ మూలారెడ్డి గారి గురించి ప్రస్తావించారు. ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రస్తావించారు. అదే ఎవరన్నారు ఈ మాట? జగద్విఖ్యాత జననేత మూలారెడ్డి అని అద్భుతం అనుకున్నాను నేను. ఆ తర్వాత ఇంకొక సంఘటన కూడా చెప్తాను నేను. పెళ్లి కూతురు కోరిందని పెళ్లి కొడుకుని మార్చడం అనేది సమాజంలో ఎక్కడా జరగదు. ప్రజలు కోరారని ఒక పార్టీకి చెందిన వ్యక్తికి ఇంకొక కండువా కప్పటం ఎక్కడా జరగదు. అది కేవలం ఇక్కడే జరిగింది. మా రామకృష్ణారెడ్డి గారికి పసుపు కండువా పక్కని పద్మం కూడా పెట్టేసి ఆయనకి ఇక్కడ సీట్ ఇచ్చినందుకు తగినట్టుగా అఖండ మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ నమస్కారం. తండ్రికి తగ్గ కొడుకు అన్నారు, పుత్రాదిచ్చే పరాధికం అన్నారు. అంచేత మూలారెడ్డి గారి అబ్బాయి రామకృష్ణారెడ్డి అన్నది ఇలాంటి వరకు అయితే రామకృష్ణారెడ్డి తండ్రి మూలారెడ్డి అని రేపటి నుంచి చెప్పుకోవాలి అని నేను ఆలోచిస్తున్నాను. అల్లా ఆయన సేవ చేయాలి, సేవ చేస్తాడు, చేయగలిగిన సమర్థుడు అనడానికి కారణం కూటమి ప్రభుత్వం, కూటమి రాజకీయం వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళ అభివృద్ధులు పక్కన పెట్టి ఈ గొప్ప మహానుభావుడికి టిక్కెట్లు ఇచ్చి ఇక్కడ నిలబెట్టి ఇక్కడ గెలిపించడం అనేది చాలా గొప్ప ఉదాహరణగా నేను చెప్తున్నాను. బహుశా దేశంలో ఏ రాజకీయ పార్టీలోనూ ఏ కూటమిలోనూ ఇలాంటి అడ్జస్ట్మెంట్ అనేటువంటిది ఇంత ఉదాహరణగా జరిగిన సంఘటన మరొకటి ఉండలేదు, ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఉండదు కూడా. అంత గొప్ప సంఘటన. అంచేత ఆ తండ్రి గారు జగద్విఖ్యాత జననేత అయితే ఈ కుమారుడు దేశ విఖ్యాత జననేత అంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆయన అంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అలాంటి చేయూతని అందించారు మాకందరికీ. అలాగే ఈవేళ నాతో పాటు పురస్కారం అందుకుంటున్న మన కవి రామారెడ్డి గారు. నేను ఒకే మాట చెప్తానండి, మరి మీరందరూ పెద్దలు ఉన్నారు కాబట్టి, తెలుగు వాళ్ళకి నోటు లేదు, తమిళం వాళ్ళకి అది ఎక్కువ, కన్నడం వాళ్ళకి కూడా ఎక్కువే. లేకపోతే ఏమిటండి, కవి రామారెడ్డి గారిని ఈ పూట సరాసరి పద్మవిభూషణ్ ఇవ్వాలి. అంత యోగ్యుడై ఇవాళ వరకు పద్మశ్రీగా పట్టించుకోలేకపోతే ఇంకేం చేయాలి? ఆయన ఎలా పట్టించుకుంటాడు? నాకు ఇమ్మని దరఖాస్తు పెట్టుకుంటారంటే ఎవరైనా ఆయన కోసం మనమందరం కృషి చేయాలి. అందుకని ఇక్కడున్న రాజకీయ నాయకులకు, పెద్దలకి, మీకందరికీ కూడా నేను మనవి చేస్తున్నది ఏమిటంటే, తెలుగు వారికి దక్కవలసిన వాటా సగౌరవంగా దేశీయ స్థాయిలో దక్కడానికి మనం తప్పనిసరిగా కృషి చేయాలి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడంలో కూడా ప్రధాన లక్ష్యం అది. అప్పట్లో తెలుగు వారిని పట్టించుకోని పరిస్థితుల్లో, తెలుగు ముఖ్యమంత్రులను అవమానపరుస్తున్న పరిస్థితుల్లో దానికి ఎదురు నిలబడి పార్టీ పెట్టి గెలిపించి మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని తన అధీనంలో పెట్టుకున్న ఏకైక నాయకుడు దక్షిణ భారతదేశంలో ఎన్టీ రామారావు గారు ఒకటి. అంచేత ఆ పార్టీకి ఉన్నటువంటి తేజస్సు అలాంటిది, ఓజస్సు అలాంటిది. అలాంటి వ్యక్తులున్నారు, అలాంటి మంత్రులున్నారు. రామానాయుడు గారిని చూస్తే నేను పేపర్లో చదివానండి. కృష్ణా బ్యారేజీకి ప్రమాదం వస్తున్నప్పుడు
ఈయన రేయి వాళ్ళు అక్కడ నిలబడి వాళ్ళలో కలిసి నేను ఎంత మిగిసిపోయానంటే కృష్ణానది కాదా వరదస్త మా తెలుగు వాళ్ళ సౌహార్దానికి వరదలు వచ్చాయనుకున్నాను. అంత గొప్పగా కృషి చేశారు. ఇప్పుడు కూడా దయాభవనం నిర్మాణం జరుగుతుంది. దానికి కూడా ఆయన చాలా గొప్ప కృషి చేస్తున్నారు. ఇంత చక్కగా మాట్లాడగలిగిన, ఇంత మంచి హృదయం కలిగిన, ఏమంటే ముఖం చూస్తే చెప్పేట్టున్నాడు. హసన్ ముఖం ప్రసన్నవదనం ఉంటారు. ఎవరి ముఖంలో అలా చిరునవ్వు తాండవిస్తుందో వారి హృదయం ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది. అలాంటి వాడు రాజకీయాల్లో ఉంటే అది ప్రజలకు శ్రేయస్సు, భాషకు శ్రేయస్సు, దేశానికి శ్రేయస్సు. అంచేత వీరి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఎలాగో సాహిత్యం అంటే చాలా అభిమానం ఉన్నవారు. ఇలాంటి నాయకులందరి సమక్షంలో నేను చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి తెలుగు భాషా సంస్కృతికి సంబంధించిన ఆ విశ్వవిద్యాలయాన్ని మళ్లీ ప్రజ్వలంగా నడిపించండి, దాన్ని పోషించండి, దాన్ని ముందుకు తీసుకురండి అని నేను అనుసారాలకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సదవకాశం ఇచ్చినందుకు, నన్ను ఎంపిక చేస్తున్నందుకు మా సోదరుడు రామకృష్ణారెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. నాకు ఈ పురస్కారాలు కొత్త కాదండి. నేను ఎందుకు తీసుకున్నాను అంటే, మూలారెడ్డి గారి పేరు మీద మొదటిసారిగా ఇస్తున్న సాహిత్య పురస్కారం ఇది నాకు రాష్ట్రపతి పురస్కారం కన్నా 3 ఏళ్ల తర్వాత ఈ ఆలోచన కలిగి ఎవరు మొదటి ఇవ్వాలి అంటే రామప్రభు భోజాడు రామకృష్ణారెడ్డికి అంటే అది నాకు చాలా ఆనందం కలిగించింది. అందుకని నేను ఇటీవల సభలో బయటికి వెళ్ళలేని సభలో ప్రసంగాలు ఇలాంటివన్నీ మానేశాను. నేను ఇంకోటి కూడా చెప్తాను, రాజకీయ నాయకులు ఉండాలంటే నేను అసలు వెళ్ళను, ఇందులో దాపరికం ఏం లేదు. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం అలాంటి నియమాలు పెట్టుకోకూడదు అని నేను ప్రత్యేకంగా వచ్చాను. మీ మీద అభిమానంతో వచ్చాను, మూలారెడ్డి గారి మీద ఉండే గౌరవంతో వచ్చాను, రామకృష్ణారెడ్డి మీద ఉండే ఆత్మీయతతో వచ్చాను. నేను మీ అందరినీ చూస్తే నాకు ముందు పొగడించబోతోంది. ఇంతసేపు ఉండి మా మాట నిన్న సౌజన్యమూర్తి అమాత్యుల వారికి దిగ్విజయ వస్తూ పరంపరాభివృద్ధి వస్తూ అని మనసారా ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తున్నాను. నమస్కారం. జై తెలుగు తల్లి. గురించి వారు ప్రస్తావించారు. అది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్యాబినెట్ తీసుకోవడం జరిగింది. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించాలి అనే నిర్ణయం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీసుకుందని వారికి సవినయంగా తెలియజేసుకుంటారు. అదేవిధంగా పెద్దలు రామారెడ్డి గారికి పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ కానీ పద్మ అవార్డు కావాలని వారు చెప్పడం చాలా సముచితం. తప్పనిసరిగా ఈ వేదికపై ఉన్న నాయకులతో పాటు దీన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా వారికి పద్మ అవార్డు ఇవ్వడం కోసం మా వంతు కృషి మేము చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇద్దరు కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చాలా సంతోషం కలిగిస్తుంది. తండ్రికి తగిన తనయుడు, తండ్రికి మించిన తనయుడు, తండ్రి సంతోషించేటటువంటి ఉత్తరోత్సాహం కలిగించేటటువంటి అలాంటి గొప్ప తనయుడు కలగడం మొదటి గారి అదృష్టంగా భావిస్తున్నాను. ఇందాక రామరాజుగా చెప్పినట్టు నాకు డాక్టర్ బీసీ రాయ్ నేషనల్ అవార్డు ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారి ద్వారా వచ్చింది. అదొక రకం ఆనందం. కానీ ఇక్కడ మూలారెడ్డి గారి పేరు మీద మొట్టమొదటిసారిగా ఇస్తున్నటువంటి అవార్డు నాలాంటి వాడికి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ బెంగళూరు రామరాజు గారి లాంటి నిజంగా దాన్ని పెట్టి రుచి సత్కారం భావిస్తున్నాను. ఒక 2-3 రోజుల నుంచి నేను ఒక ధైర్యంలో ఉన్నాను. ఏమిటి 50,000 రూపాయలు అంటున్నారు, అది ఏమిటి చెప్పు, ఆ చెప్పు తీసుకున్న వెంటనే ఏమంటే మీరు మళ్ళీ లెక్క తీసేసుకోండి, కస్టమర్ వేసేయండి అని అంటే ఎలా ఉంటుంది? అలా అంటే తాంబూలం పుచ్చుకున్న తర్వాత తాంబూలం అక్కర్లేదంటే వెనక్కిచ్చేస్తాను అని అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందేమో అని ఓ పక్క జేబులో పెట్టేసుకుని దర్జాగా పెట్టుకుంటే అదేమో ఎక్కువలో ఉంటుందేమో అని
అందుకనే దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే ఈ 50,000 రూపాయలు చక్కగా దాచి నల్లమిల్లి మూలారెడ్డి గారి పేరు మీద ఒక మంచి కార్యక్రమం సంఘ సమాజంలో చేయాలని అనుకుంటున్నాను. ఆ విధంగా రామకృష్ణారెడ్డి గారికి తృప్తి, మూలారెడ్డి గారి ఆత్మకి తృప్తి, నాకు ఇంకా తృప్తి. మీ అందరూ కూడా ఇంత గౌరవంగా మీరు ఈ విధంగా జరపడంలో చాలా సంతోషంగా ఉంది. బడాయి చేసుకోవడం లేకపోతే ఒక విషయం చెప్తే మీలో కొంతమంది యువకులు స్ఫూర్తి పొందుతారని చెప్తున్నాను. నేను ఈ సెమిస్టర్లో రామకృష్ణారెడ్డి గారు అన్నట్టుగా 4 కోర్సుల్లో కాదు 12 కోర్సుల్లో చేరారు. ఈ సెమిస్టర్లోనే 12 ఐఐటి కోర్సులు చేస్తున్నాను. ఒక 3 ఐఐటి కర్నూలువి, 3 ఐఐటి కాన్పూర్వి, 3 ఐఐటి రూర్కీవి, 2 ఐఐటి గౌహతివి, 1 ఐఐటి మెడ్రాస్వి, మొత్తం 12 కోర్సులు ఐఐటీలో చేస్తున్నాను. ఇది అంటే ఏంటంటే 12 చేస్తే 90 చేస్తే ఏమిటంటే ఏమి కాదు. అయినప్పటికీ కూడా కొంతమంది అయినా సరే చదువున్నది కాలేజీతో అలవాటు చేసుకుందాం అని కాకుండా చదువు అనేటటువంటిది భోజనం చేయడంలాగే, మంచినీళ్ళు తాగడంలాగే, నిద్రవడంలాగే కంటిన్యూ అయ్యేటటువంటిది అనేటటువంటిది వారికి కాస్త స్ఫూర్తి వస్తుందని అనుకుంటున్నాను. రామరావు గారు మాకు గురువు గారు. మహేంద్రవాడలో ఉన్ననాడు కూడా ఏ సందేహం వచ్చినా కానీ వారిని తీరుస్తారు. ఇప్పుడు కూడా అలాగే తీరుస్తుంటుంటారు. అలాంటి ఆచార్యులకే ఆచార్యులు అలాంటి వారు సరసన కూర్చునేటటువంటి భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఏదైతే ప్రభుత్వ కార్యక్రమం స్వాగత సంరక్షణలో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా ఇక్కడ మూలారెడ్డి గారి సంవత్సరం సభలో కూడా పాల్గొని పెద్దలిద్దరికీ అవార్డు అందజేసిన రామారెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి మంత్రివర్గ రామారెడ్డి గారికి మా సంస్థలు రామకృష్ణారెడ్డి గారు సాల్వాతో పౌర్వాలతో సత్కరించి మేమంటూ అందజేసుకుంటాం. మంత్రి గారి గణపతి నియోజకవర్గం తరఫున పెద్ద మూలారెడ్డి గారి అభిమానులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తూర్పుగోదావరి ఆదరాజేష్ గారికి, ప్రముఖ వ్యాపారవేత్త సాహిత్య పురస్కారం బీజేపీ ఈరోజు మా తండ్రి గారు అనపర్తి నియోజకవర్గం పూర్వపు శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి గారి 3వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇవాళ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పూర్వపు ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా నల్లమిల్లి మూలారెడ్డి గారి విగ్రహాలని పెద్దలందరూ కలిసి ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, చంద్రరాజప్ప గారు, వేగుల జోగేశ్వరరావు గారు తదితర పెద్దలు, అదేవిధంగా జనసేన జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ విగ్రహాలను ఆవిష్కరించడం, అదేవిధంగా పలమూరు గ్రామంలో నల్లమిల్లి మూలారెడ్డి స్మారక అవార్డుని, సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త ఆచార్య బేతవోలు రామరావు గారికి, విజ్ఞాన పురస్కారాన్ని ప్రముఖ వైద్యులు విజ్ఞానవేత్త డాక్టర్ కర్రి రామారెడ్డి గారికి అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పెద్ద ఎత్తున మూలారెడ్డి గారి అభిమానులు, కూటమి నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఒక రాజకీయ రంగంలోనే కాకుండా కళారంగానికి కూడా విశేషంగా సేవలు అందించిన వ్యక్తి నల్లమిల్లి మూలారెడ్డి గారు. అటువంటి వ్యక్తిని స్మరించుకుంటూ ఉండాలి, ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సాహితీ రంగంలో కానీ, కళారంగంలో కానీ, విజ్ఞాన రంగంలో కానీ విశేషమైన కృషి చేసిన వ్యక్తులకి అవార్డులు ఇవ్వడం అనే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా బేతవోలు రామరావు గారికి మా కుటుంబంతో అనేక సంవత్సరాలుగా సంబంధం ఉండడం, ముఖ్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ 2004లో వస్తే
ఇటీవల కాలంలో రాష్ట్రపతి అవార్డుని వారు గ్రహించడం జరిగింది. దేవి భాగవతం మొదలు అనేక గ్రంథాలని, దాదాపుగా 15-16 గ్రంథాలను వారు రచించడమే కాకుండా అనేక వ్యాఖ్యలటువంటి కార్యక్రమాలు ఎన్నో సాహితీ రంగానికి చేసిన మహోన్నతులు. అదేవిధంగా డాక్టర్ రామారెడ్డి గారు మానసిక వైద్యంలో నిష్ణాతులే కాకుండా ఒక నిత్య విద్యార్థిగా ఇవాళకి 74 సంవత్సరాల వయసులో 61 డిగ్రీలు పూర్తి చేసుకున్న వ్యక్తి. వీరందరూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అది మూలారెడ్డి గారి స్మారక అవార్డుల ద్వారా ఇటువంటి స్ఫూర్తి ప్రదాతలను ప్రపంచానికి పరిచయం చేయాలి, ఒక స్ఫూర్తిదాయకంగా నిలపాలనే ఒక సదుద్దేశంతో మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈరోజు ఈ కార్యక్రమాన్ని మూలారెడ్డి గారి అభిమానుల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం. అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు.